హాయ్ అండి, అందరికీ నమస్కారం. మామిడికాయల సీజన్ అయిపోయింది కదా. చివర్లో దొరికిన 2 మామిడికాయలతో ఇలా బెల్లం మాగాయ చేసి పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు మన ఇంట్లో చెట్లు ఉన్నా సరే ఎక్కడో ఒక దగ్గర 1, 2 లాస్ట్లో కాసిన మామిడికాయలు కనిపిస్తూనే ఉంటాయి. బయట కూడా దొరుకుతాయి మామిడికాయలు. 2 కాయలు దొరికినా సరే తెచ్చి మామిడికాయ పచ్చడి ఇట్లా బెల్లం వేసి పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ సీజన్ వచ్చే వరకు మంచి తాజా రుచి మనతోనే ఉంటుంది. నాకు 2 మామిడికాయలు దొరికినాయి. ఇవి ఒక గంట సేపు వాటర్లో వేసి జీడం తెల్లిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇట్లా పీల్ చేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో, కాకపోతే కొంచెం సన్నగా ఉండాలి ముక్కలు. ఇట్లా కట్ చేసుకోవాలని కట్ చేసుకొని ఒక క్లాత్ పైన ఇట్లా వేసుకోవాలి. కాసేపు కొంచెం పదన క్లాత్ లాగేసుకుంటుంది. మనం ఎండలో పెట్టుకునే పని కూడా లేకుండా తేమ కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నాకు ఇవి చిన్న బౌల్తోని 3 బౌల్ల ముక్కలు అయినాయి. నేను దానికి 1/2 కప్ వరకు, అంటే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నా, 1/2 కప్ వరకు బెల్లం వేసుకున్నా, 1 టీ స్పూన్ పసుపు, 1 గుప్పెడు ఎల్లిపాయల పొట్టు తీసుకొని వేసుకున్నా. ఇది ఆవ పొడి 1 టేబుల్ స్పూన్, 1 స్పూన్ మెంతి పొడి. ఇందులో 1/4 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం ఈ 3 కప్పులకి 3/4 కప్ వరకు ఆయిల్ పడుతుంది. 1/4 కప్ వరకు ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలిసి మనకి సాల్ట్ బెల్లం కరిగిన తర్వాత కొంచెం తడిగా అయిపోతుంది. ఇట్లా ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు బెల్లం సాల్ట్ కరిగితే కొంచెం లూజ్ అయిపోతాయి ముక్కలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎల్లిపాయలు దంచి పోపులో వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి చుంచి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కంటే కూడా తక్కువే ఇంగువ వేసుకోవాలి. ఇవి కొంచెమే కాబట్టి మనము పెద్ద కొలతలు కూడా పెట్టాల్సిన పని లేదు. అందాజ వేసుకున్న చాలా బాగుంటుంది పచ్చడి. పోపు పూర్తిగా చల్లగిన తర్వాత మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలి. మనకు కాసేపటికే లూజ్ అయిపోయింది కదా. ఇది రేపటి వరకు ఇంకొంచెం లూజ్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చి పచ్చడి చూడడానికే చాలా చాలా బాగుంటుంది. అసలు చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది పచ్చడి. ఇది ఒక గాజు బౌల్లో వేసుకొని లేదంటే ఒక బాటిల్లో వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 2 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపితే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. అప్పుడు ఉప్పు కారం సరిపోయినాయా లేదా చూసుకోవచ్చు. మనం చూసుకొని ఏదైనా కొంచెం తగ్గితే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇది ఇడ్లీకి, వడకి, దోశకి, ఉప్మాలకి సూపర్ టేస్ట్ అండి. ఇంతేనండి, చివర్లో దొరికిన 2 మామిడికాయలతోని ఈ మాగాయ చేసిన నేను. మీకు కూడా నచ్చితే నేను చేసిన విధానం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.